సో 10 hours బైక్ ట్యాక్సీ చేస్తే మనకు అర్నింగ్ ఎంత వచ్చినది బుడదలో ఇరుక్కుపోతున్నాం అనమాట. వైరల్ ಮಾಡುತ್ತೇನೆ. పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ పికప్ పెట్టిందంట. ఇది ఒక డేంజరస్ ప్లేస్. OTP 8250. ఇది ఒక డేంజరస్ ప్లేస్. ఇక్కడ నుంచి పికప్ అయినా మనం భయపడేది ఏం లేదు. స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ఊబర్ ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది 4th పికప్. 6:30కి స్టార్ట్ చేశాను. ఫస్ట్ వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు 3rd September ట్యూస్డే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేశాను అనమాట. ట్రిప్ వచ్చేసి 7 kilometers దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు 26 kilometers తిరిగాను. ఎన్ని ట్రిప్స్ చేశాను? 3 trips కంప్లీట్ చేశాను. 4th ట్రిప్. లెట్స్ గో అండ్ డ్రాప్ దిస్ కస్టమర్. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత టైం వర్క్ చేసాము, ఎంత సంపాదించాము అనేది పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇల్లేనా థ్యాంక్ యూ. 59 కస్టమర్ పే చేసింది. 53 వచ్చింది అనమాట మనకు. ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రైస్ పెరిగిపోయాయి అనమాట. ఇప్పుడు ఎంత 29 రూపీస్ ఉండింది, 35కి వచ్చేసింది. ఒక రోజుకి 8 రైడ్స్ నో కమిషన్ కావాలంటే మనం 35 రూపీస్ పే చేయాలి. అదే ఊబర్లో అయితే 25 రూపీసే. 29 ఉండింది ర్యాపిడోలో, దాన్ని 35 చేశారు. టూ బ్యాడ్. తక్కువే ఉంటే బాగుంటుండే. అయినా కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే యాక్టివేట్ చేశాను. ఓన్లీ లాంగ్ రైడ్స్ ఒక 8 ర్యాపిడ్లో చేసుకుంటాను అంతే. 6:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8:17. టోటల్ అర్నింగ్స్ 260. ఎంత 24 kilometers తిరిగాం. టైం 11:45. ఇక్కడ నుంచి అందరు చెన్నై వెళ్తారనమాట. ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ఇది రైట్ సైడ్లో. ఇక్కడ పోయింది కస్టమర్. హలో, ఇల్లే ఇదన్నాడు. ఇక్కడ లొకేషన్కి వచ్చాను చూడండి. నాదొక్కటే బైక్ ఉంది ఇక్కడ చూడండి. అవెంజర్ బైక్, క్రోమా. రాయల్ కాంటినెంటల్ దగ్గర ఉన్న కార్డు పీసినాలే. ఇది ఎలక్ట్రానిక్ సిటీ టోల్ గేట్ దగ్గర. లొకేషన్ ఇక్కడే ఉంది. కార్డు పీసినాలంటే మారతల్లి. ఓకే, అదే క్యాన్సిల్ చేసి ఇంకోటి బుక్ చేసుకోండి. కస్టమరు పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ పికప్ పెట్టిందంట కారు బిజినల్ నుంచి. సో ఈ ఆర్డర్ క్యాన్సిల్. వైరల్ ಮಾಡಿಸ್ತೇನೆ నేను. వచ్చి గొడవ పెట్టుకోవడానికి వస్తుంది. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗತ್ತೆ. ನಾನು ಆಲ್ರೆಡಿ ಫೇಸ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಆಲ್ರೆಡಿ ಈ ಥರ ಜಾಸ್ತಿ ನೋಡಿದ್ದೀನಿ. ఆశీర్వాదం ఇస్తున్నారు వీళ్ళు.
ఆర్డర్ లేదు. ఈ కోరమంగళ ఏరియాలో అందరూ ఇప్పుడే బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇంటికి ఎందుకు వెళ్తారు? 11:30 అవుతుంది. ఇక్కడ 12:30, 1:30 అయ్యేంత వరకు వాళ్ళు పొద్దుపోదు అనమాట. దుకాణము ట్యూస్డే లేదు, వెన్స్డే లేదు, మండే లేదు, సాటర్డే లేదు, సండే లేదు అన్నమాట. I don't show. టైం 1:16 అవుతుంది. కోరమంగళకి వచ్చాము. అసలు 1 o'clock ఎంత రష్ ఉంది. అక్కడంతా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఈ రూట్ యాక్చువల్గా బ్లాక్ చేస్తారు. ఈరోజు అంత రష్ లేదని చెప్పేసి చిన్న బైకులు మాత్రం వదులుతున్నారు. టైం టు గెట్ అవుట్ ఆఫ్ పబ్స్ అనమాట. అందరు ఎప్పుడు పబ్బుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అన్ని పబ్స్ అన్నీ బంద్ చేసేసారు. పోలీసులు బాగా గస్తీ కాస్తున్నారు అనమాట. వీళ్ళ ఆటో వల్ల గొడవ. కొంచెం వెయిట్ చేయగానే మనకు లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చేసింది. 12 kilometers. 1 పికప్ వచ్చేసి 1.2 kilometers ఫార్. పర్వాలేదని వచ్చినాను. ఇక్కడేమో బుడదలు ఇరుక్కుపోతున్నాను అనమాట. వర్షం పడింది కదా, ఇంకా రోడ్లన్నీ బుడద ఉన్నాయి. బెంగళూరు నైట్ లైఫ్ ఇలా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ నైట్ బ్రీజ్ని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. కూటి కొరకు కోటి విద్యలు. 4:43 టైం. ఈ టైంలో కూడా కోరమంగళలో నిలబడ్డారు అనమాట. మా వేషాలు. ఇటు సైడు అటు సైడు ఎక్కడ చూసినా వెళ్ళే. నైట్ మొత్తం వర్క్ చేశాను. ఈవినింగ్ 6:30కి మొదలెడితే ఇప్పుడు టైము 6:09 అవుతుంది. 5:30 వరకు వర్క్ చేశాను అనమాట బైక్ ట్యాక్సీలో. అంటే 11 hours. 11 hours-లో 10 hours వర్క్ చేసి 1 hour బ్రేక్ తీసుకున్నాను. సో 10 hours బైక్ ట్యాక్సీ చేస్తే మనకు అర్నింగ్ ఎంత వచ్చినది ఈ స్క్రీన్ మీద పెడతాను. ర్యాపిడోలో 3rd ఎంత వచ్చింది, 4th ఎంత వచ్చింది, తర్వాత ఓలా, ఊబర్, షాడో ఫ్యాక్స్ మొత్తం 4 యాప్ల్లో వర్క్ చేసి ఎంత టోటల్గా సంపాదించాము అంటే 1765. 1765లో మనకు పెట్రోల్ ఎంత ఖర్చు అయిందో చూపిస్తాను. పెట్రోలు 196 ట్రిప్పు. మనం స్టార్ట్ చేసినప్పుడు 7 kilometers దగ్గర స్టార్ట్ చేశాను. 196 అంటే 196.8 - 7, సో 189 kilometers తిరిగాం 10 hours-లో. సో నా బండి మైలేజ్ 40 ఇస్తుంది కాబట్టి టోటల్గా పెట్రోల్కి 474 పెట్రోల్ ఖర్చు అయితే మనం సంపాదించిందంతా 1765 కదా. సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1291. టిప్స్తో ఊబర్లో కొంతమంది కస్టమర్స్ టిప్స్ ఇచ్చారు. 1300 అయితే మనం 10 hours-లో సంపాదించాం అనమాట. ఇది బైక్ ట్యాక్సీలో అర్నింగ్స్. 10 hours చేస్తే ఆల్మోస్ట్ 190 kilometers తిరిగాము. 1300 వరకు అర్న్ చేశాము. మధ్యలో రైడ్స్ ఎక్కువ రికార్డ్ చేయలేదు ఈరోజు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.